ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేట్ స్కూల్ బస్సుల్ని తనిఖీ చేసిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి. రైతుల పేరిట రాజకీయం చేయడం సబబు కాదు. మాజీ ఎమ్మెల్యే సురేందర్పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. రాజుల కుంటను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన రైతులు. కుటుంబీకుల దాడిలో మృతి చెందిన కురుమ దుర్గయ్య. భార్య మామ కొడుకు దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మున్సిపాలిటీలో పలు వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించి రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను సూచించారు. అక్రమ కట్టడాలపై అధికారులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామన్నారు. మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త తొందరలోనే వస్తుందని అనుకుంటున్నానని తెలిపారు. స్థలం ఉండి కట్టుకునే వారికి 5 లక్షలు, ఇంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో లాగా మేము మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదని తెలిపారు. రాజు వాటర్ రెయిన్ వాటర్ ఫ్యూచర్ మొత్తం ఇది ఒకటే సోర్స్ కదా. 100% మీరు ఇమీడియట్ కాకపోతే రేపు టౌన్ డెవలప్ అయితే వాటర్ అంతా పోవాలి. మీరు ఏం ఆలోచించదు, వాళ్ళ తోటి మీ ఓనర్తో తీసి మాట్లాడి నాలా వైడింగ్ చేసేది ఉండి మీరు ఏం చేస్తారో టెండర్ పిలిచి రోడ్లు, డ్రైనేజీలు, హాస్పిటల్ బిల్డింగు, మార్కెట్ యార్డ్ అసంపూర్తిగా కంప్లీట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వాటిని అన్నింటినీ కూడా నేను పర్యవేక్షించడం జరిగింది క్లోజ్గా. మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైతే ఆన్ గోయింగ్ వర్క్స్ ఏదైతే ఉదయాలంటే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళకున్న పేమెంట్ ప్రాబ్లమ్స్ గురించి చాలాసేపు దాదాపు 3.5 గంటల పాటు 3.5 అవర్స్ కంటిన్యూస్గా అధికారులతో కలిసి ఫీల్డ్ మీద పోయి మళ్ళీ వచ్చి అధికారులతోటి రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను మీకు మాటిస్తున్నాను. యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరికి కంట్రోల్ లేదు. రోజు ప్రతి ఒక్కరి మీద కథనాలు వస్తాయి. అందులో మా అటువంటి లీడర్ల మీద ఇంకా ఎక్కువ వస్తాయి. పనులు ఉన్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టు ఏదో ఒకటి కోమటిరెడ్డి బ్రదర్స్ని, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఒక మాట
ఒక బాధ్యత ఇచ్చింది పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని. 2,22,000 మెజార్టీతో గెలిపించినాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు కార్యకర్తలు మేమందరం సమిష్టిగా పోయి ఆ అధిష్టానం అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను తప్పకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయడమే నా ధర్మం. కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. మరి మునుగోడు ప్రజలు, భువనగిరి పార్లమెంటు, నల్గొండ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి నాకెంతో ప్రియమైన నియోజకవర్గం. అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ నాకు ఏర్పడ్డదంటే మునుగోడు ప్రజలతోటి. మొన్న ఎలక్షన్లో రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా రాని వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత తీసుకొని తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు డబుల్ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, మున్సిపాలిటీలో ఇల్లు ఉండి, స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదల అందరికి కూడా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం. అదేవిధంగా ఎవరికైతే నిరుపేద కుటుంబాలు చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో గుడ్లగూబ టైపులో అరుదైన పక్షి ప్రత్యక్షం. చూసేందుకు తరలివస్తున్న గ్రామస్తులు రెక్కలు విరిగిపోవడంతో వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లిన గ్రామస్తులు బీట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆఫీస్ అనిల్ కుమార్ కి అప్పగించడం జరిగింది. మత్తు కదా నాయన కాకపోతే తిన్నది రొట్టె మా చిన్నపిల్ల చూస్తుంది. అదే చిన్న పిల్లలు చూసినట్టు చూస్తాను. అది ఫోటో దిగుతుంది. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నూతన్కల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికిన పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అలరించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. ఎంఈఓ శ్రీ రాముల నాయక్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ వెంకన్న డిసిసి అధ్యక్షులు వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మండలి కోఆప్షన్ సభ్యులు, గ్రామ వాస్తవ్య
సభ్యులు షేక్ అబ్బాస్ అలీ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్లు గెలిపించాను. ఏదేదో ఆశించకుండా పనిచేసే వ్యక్తిని కాబట్టి పదవులు నా కోసం అప్పుడు తెలంగాణ మూమెంట్లో 3 years ఐటీ మినిస్టర్గా ఉండే. రాజీనామా చేసినా లేదా? తినకుండా గడియారం కాడ కూర్చున్నారా? అన్నం తినకుండా తెలంగాణ రావాలని. అది నా పట్టుదల. ఇప్పుడు పట్టుదల ఏంటంటే 5 ఏళ్లలో ఇవాళ అమ్మాయిలు మా చిన్నారులు గవర్నమెంట్ స్కూల్ పోదామని పాట వింటుంటే మన చిన్ననాటి రోజులు జ్ఞాపకం వచ్చినాయి. కానీ మన లాస్ట్ 10 years చూస్తే 6000 గవర్నమెంట్ స్కూల్ బంద్ అయినాయి. నేను కొన్ని స్కూల్ తిరిగిన దగ్గరికి వెళ్ళి నల్గొండ కాలం తిరిగితే 10th క్లాస్లో 6 3 10 మంది స్ట్రెంత్ ఉన్నది. అంటే ఆ వ్యవస్థ నుంచి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జయశంకర్ బడిపాటను పెట్టడమే కాదు, ఈరోజు మొదటి రోజే మన స్వయం సంఘాల వారి చేత డ్రెస్సులు కూడా దాదాపు ఒక్కొక్క డ్రెస్ 500 రూపాయలతో మొదటి రోజే డ్రెస్ వచ్చిందా లేదా? అమ్మాయిలు ఎవరు కనిపిస్తారే కదా, లీడర్ కనబడుతుంది. మరి పక్క జరిగింది మీ జరిగి ఇక్కడ జాయిన్ చేసుకోవడం అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు ఉండి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఇక్కడ చదువుకునే విధంగా చూడాల్సిన బాధ్యత మనదే. ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ స్కూళ్ళకు విద్యార్థులు ఎందుకు పోతున్నారు అంటే అక్కడ ఒక బిజినెస్ మోడల్, అది నడిపే వ్యవస్థ కూడా టీచర్ల మీద ప్రెజర్ పెట్టి టీచర్లను సమయానికి వచ్చి పాఠాలు చెప్పే విధంగా ఎలాగైతే చేస్తారో మీరు కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థ లెక్క ఇక్కడ టీచర్లందరినీ కూడా నియంత్రణ చేసి వాళ్ళందరూ కూడా విద్యార్థులకు సరైనటువంటి విద్యాభ్యాసం చెప్పే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్స్ ఇప్పుడే ఇక్కడ చర్చకు వచ్చింది, 4-5 టాయిలెట్లే ఉన్నాయని, మిగతా టాయిలెట్లు కూడా కలెక్టర్ గారు కట్టిస్తామంటారు ఇమీడియట్గా. ఎందుకంటే మహిళా విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే టీచర్ల మీద కూడా అంటే సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు టీచ్ చేసే విధంగా టీచర్లు ఉంటేనే తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారు. కాబట్టి అందరు టీచర్లు ఉండ్రా, అందరు టీచర్లు వస్తుర్రా, అందరు టీచర్లు కూడా ఈ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళను మర్చే విధంగా వీళ్ళకి ఈ సంవత్సరం మనం పాఠాలు చెప్తేనే వచ్చే సంవత్సరం రిక్రూట్మెంట్ ఉంటుంది. లేకపోతే ఈ సంవత్సరం మనం ఇంత చేసి ఇంత హైప్ క్రియేట్ చేసి ఈ సంవత్సరం సరి అయిన నియంత్రణ జరగకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ బడిబాట సక్సెస్ కాదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒకటే విన్నపం సార్, మీరు ఒక ప్రైవేట్ యాజమాన్యం ఎట్లయితే శ్రద్ధ తీసుకుంటుందో అదే విధంగా మీరు శ్రద్ధ తీసుకొని పాఠశాలలు నడపాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేదల అవసరాలను గుర్తించి వారి వద్దకు వెళ్లి సహాయం చేయడమే ధ్యాన్ టు డెస్క్. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చేసే కార్యక్రమాలు చేయడమే ధ్యాన్ టు డెస్క్ అని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ నాలం అండాలు అన్నారు. ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆదేశాల మేరకు దేవరకొండ పట్టణంలో శనివారం స్థానిక వాసవి కళ్యాణ మండపంలో జరిగిన ధ్యాన్ టు డెస్క్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేశారు. ఈ సందర్భంగా పేదలకు గొడుగుల్ని, విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగులు, మెటీరియల్, వాటర్ బాటిల్స్ అందించారు. ప్రభుత్వ పాఠశాలలో మంచినీటికి ఉపయోగపడే డ్రమ్ముల్ని సైతం అందించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ 11 కొందరు, శోభన్ బాబు, INTL ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బెళిద మాధవి, జోన్ 3 చైర్మన్ అల్లంపల్లి పద్మ, జోన్ 2 చైర్మన్ నీలం సంజీవ్ కుమార్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ నీల భిక్షమయ్య, సెక్రటరీ ఆత్కూరి ఆంజనేయులు, కోశాధికారి కండి సత్యం, వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ తొనుకూరి విజయ, ప్రధాన కార్యదర్శి మంచుకంటి పద్మ, కోశాధికారి కుంచకూరి శిరీష, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చీతెల్ల వెంకటేశ్వర్లు, లకుమరపు మల్లయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
जय वासवी माता की जय। जय वासवी माता की जय। जय वासवी माता की जय। जय बोलो वासवी माता की जय। जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की अंकुल जय वासवी माता की जय वासवी माता की జై బోలో వాసవి మాతాకి జై బోలో వాసవి మాతాకి की కార్యక్రమానికి ముందుగా నన్ను పంపించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారిని మరియు డాక్టర్స్ ఇన్ఛార్జ్ అయిన ఇరుగుల రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది కాకినాడ ఈస్ట్ గోదావరి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది నాకు అయితే ఎప్పుడు కూడా అది కష్టంగా అనిపించింది. ఎప్పుడు కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. లాంగ్ జర్నీ అని కూడా ఎప్పుడు నేను అనుకోను. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఎక్కడికి వెళ్ళాము, బెంగళూరు వెళ్తాము, అటు తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని ప్లేసెస్లో ఎక్కడ ఏ ప్లేస్ వేసినా మేము వెళ్ళి వస్తూ ఉంటాము. సో ఇలాగా ఈ రోజు నల్గొండ జిల్లాకి ఇక్కడికి రావడం జరిగింది. చాలా రియల్గా హ్యాపీ అని నాకు ఉంది. ఇంటెలిజెన్స్ పిల్లలు అంటే లేట్ అవుతూ ఉంటారు. మనం ఇచ్చిన డేటా ప్రకారం టైం ప్రకారం అవ్వాలి అంటే ఒక్క రోజుకి లేట్ అవుతుంటారు. ఎందుకంటే అందరి క్లబ్లు 6 క్లబ్స్ ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే కొద్దిగా డిలే అవుతుంది. మనం జస్ట్ ఇంట్లోనే ఒక పని చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ మనకి కొద్దిగా సమయాభావం అవుతుంది. కాబట్టి దయవించి ఎవరు కూడా ఏమనుకోకండి. ఎందుకంటే పిల్లల వరకు మేము కొద్దిగా ఆ చిన్న చిన్న పిల్లలు చూసి మాకు కొద్దిగా హ్యాపీ అనిపించింది, బాగా అనిపించింది. ఎందుకంటే మమ్మల్ని లేట్ అయింది కదా అని అనిపించింది. కాబట్టి తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్స్ చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రీజన్లో నిన్న ఈ రోజు కూడా హలియా వాసీలకు హలియా 7 కార్యక్రమాలు కూడా మొత్తం అన్ని కూడా చేస్తున్నారు. చాలా చక్కగా చేసుకుంటూ మన చెప్పడం జరిగింది. అలాగే మీ అందరికీ కూడా అందరూ కూడా ఏ శ్రమ చేసినా కూడా ఖచ్చితంగా అందరికీ కూడా మంచి జరుగుతుంది. వాసవి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మన అందరూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు వెంటనే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళకి 10 మెంబర్స్ అమౌంట్ కూడా మనం సెండ్ చేసాము. 3400 కూడా అమౌంట్ సెండ్ చేసిన వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ నుంచి కూడా 7500 ఇప్పుడు సెండ్ చేస్తారు. 3 days పట్టదు. ఇంటర్నేషనల్ నుంచి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. అలాగే సేవా కార్యక్రమాలు కూడా మనకి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో వరకు మన సేవా కార్యక్రమాలు చేస్తుండాలి. ఎప్పుడు వాసవి క్లబ్స్ అంటే ఎప్పుడు ఎల్లవెల్లా అన్ని ప్లేసెస్లో రోజు ఖచ్చితంగా లక్షల్లో సర్వీస్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇదేంటంటే డాక్టర్స్ అనగానే ఒక వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏంటి, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అని ఇన్ఛార్జ్గా మమ్మల్ని ఐసీ ఆఫీసర్స్ పంపిస్తూ ఉంటారు. ఆ రీజన్కి ఇన్ఛార్జ్గా పంపించడం జరుగుతుంది. అది అంటే ఒక ప్రోటోకాల్లో వెళ్తుందా లేదా, బాగా చేస్తున్నారు లేదా, ఎవరు బాగా చేస్తున్నారు, ఇలా రికగ్నైజ్ చేయడం కోసం అని చెప్పి మమ్మల్ని పంపించడం జరుగుతుంది. సో అంటే అంతకంటే వేరే ఏం కాదు.
అట్లా పెట్టి అట్లా మన అంకుల్ తీసుకుంటాడు. సరే, వీలైనంతలో కార్యక్రమాలు చేస్తున్నామని మేము భావిస్తున్నాం. మీ అందరి సహకారంతో ముందు కూడా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చలివేంద్రం కూడా ఇప్పుడు 75 రోజులకి సుమారుగా నడిపిస్తున్నాం. 1000 మన పంచాంగాలు కూడా మన గుడికి రావడం జరిగింది. అక్కడ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగాలు ఎవరికైనా రానట్టయితే దయచేసి అడిగి తీసుకోగలరు ఉన్నవి ఇక్కడ. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి సబ్స్టేషన్ ముందు శనివారం రైతులు ధర్నా నిర్వహించారు. గతంలో అనేకసార్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు తెలిపినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో విద్యుత్ శాఖ ఏడీ మరియు ఏఈ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని, వెంటనే ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని రైతులు సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకుని త్వరలోని ట్రాన్స్ఫార్మర్ బిగించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ మేము 2 సంవత్సరాల కట్టినాం. 3 ట్రాన్స్ఫార్మర్లు కట్టినాం. అంటే ఇప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు లేవు, స్తంభాలు లేవు. కత్తలు కట్టిరు పోయిరు 2 నెలలే. ట్రాన్స్ఫార్మర్లు వేసిరు పోయిరు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యం అందక 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చోటు చేసుకుంది. బిచ్చుకుంద మండలం సిరసముందర్ గ్రామానికి చెందిన సాయిరమణ యువకుడు టీబీ రోగంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున ఏరియా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక మృతి చెందినట్లు కుటుంబీకులు బంధువులు ఆరోపిస్తున్నారు. పేదలకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నా ఫలితం శూన్యం, వైద్యం అందడం లేదు. అత్యవసరమైతే నిజామాబాద్ కు రిఫర్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోహంలో ఉండి కేర్ చేయకొచ్చిండ్రు. ఇట్లా ఒకళ్ళకి చేస్తే చూస్తే మంచిగా ఉంటుంది. అది ప్రైవేట్లో కోనరి అటు కోనరి డాక్టర్ ఇప్పుడు రాడు. ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు. 3 ఇంజక్షన్లు ఇచ్చి ఆడ పండబెట్టారు. నా మీద నర్సిరి బెడ్ రమ్మంటే బెడ్ కూడా ఇవ్వలేదు. పొద్దున్న కూడా మంటలు రావట్లేదు. చూడురి ఏం చేయలేదు సార్. ఏం చూడలేదు, మాకు గిల్ట్ ఇవ్వలేదు, ఏం చేయలేదు.
వెంటనే 4 o'clock ట్రీట్మెంట్ ఇప్పించాము. దాని తర్వాత నిజామాబాద్ వెళ్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి ఎక్స్రే కాదు, ఎక్స్రే దానికి లంగ్స్ దీంతో ఏం కాదు. ఆఫ్టర్ 4 o'clock వచ్చారు మా దగ్గరికి. ఇమ్మీడియట్గా చూసి ఇమ్మీడియట్గా మెడిసిన్ స్టార్టింగ్ డోసెస్ ఇప్పించిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పడం జరిగింది. లేదండి, పట్టించుకోవడం అంటే ఎంతసేపు చూస్తామండి ఒక పేషెంట్కి? 3 hours పేషెంట్ దగ్గర కూర్చోండి. ఆ పేషెంట్ ఇక్కడ కాదు. సాయిరామైన పేషెంట్ 17 years, సివియర్ బ్రెత్లెస్నెస్ అంటే దమ్ముతో రావడం జరిగింది. ఆ పేషెంట్ గత 3 నెలల నుంచి టీబీ మెడిసిన్స్ వాడుతున్నారు. సివియర్ SOD తోటి వచ్చారు. సో ఆ పేషెంట్కి రాగానే ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ పేషెంట్కి కొంచెం క్రిటికల్ కేర్ అవసరం పడుతుంది అని చెప్పి నిజామాబాద్ వెళ్ళండి ఒకసారి అని చెప్పడం జరిగింది. కానీ పేషెంట్ బిల్లింగ్ లేకుండా ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. సో ఆ పేషెంట్కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి అమ్మ, బాగుంటుంది అక్కడ, కొంచెం ICU ఉంటుంది, ఒక 2-3 days ఉండాల్సి వస్తుంది, చెస్ట్ ఫిజిషియన్ అవసరం పడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే పల్మనాలజిస్ట్. సో వాళ్ళు మేము వెళ్ళాము, మాకు ఎవరు అవసరం లేదు, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. కానీ మేము ఇక్కడే ఉంటాం. తర్వాత ఆఫ్టర్ 7 o'clock ఆ పేషెంట్కి పీపుల్స్ పల్స్ రేట్ రావట్లేదు, బీపీ కూడా రికార్డబుల్ లేదు. సో పేషెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ పల్స్ రేట్ పీపుల్ నుండి ఇప్పుడు డెత్ కావడం జరిగింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై మన తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, వారు రాసిన కథనంలో ఆరోపణలు 48 గంటల్లో రుజువు చేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజల్లో రోజురోజుకి గ్రాఫ్ తగ్గిపోతుందని, పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, దీంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్తోందని, ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా బస్సులకు పాల్పడుతున్నారని, ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని తదితర అంశాలతో రాసిన కథనంలో ఎలాంటి వాస్తవాలు లేవని, వాటిని 48 గంటల్లో నిరూపించకపోతే మన తెలంగాణ పేపర్పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, వారి కార్యాలయం ముందు ధర్నాకి దిగుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు ప్రజలు వస్తున్న ఆదరణ చూడలేక ఇలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కుర్మ సాయిబాబా, షేక్ గయాజుద్దీన్, చెన్న లక్ష్మణ్, షకవత్ అలీ, గోపి, కృష్ణ, వినోద్ గౌడ్, నాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను మొదటి నుంచి బిఏ ఉంటున్నాను సార్కి. గత 5 సంవత్సరాలు సార్ దగ్గర పనిచేస్తున్నాను. నేను ఎక్కడ కూడా సార్కు ఒక కార్యకర్తలాగా, నేను సార్కు నమ్మిన బండ్లాగా నేను పనిచేసుకుంటూ వచ్చినాను. సార్ చేసిన ప్రతి సేవా కార్యక్రమంలో నేను ముందుండి సార్ మీద నేను సైడ్గా నేను ఉన్నాను. ప్రతి విషయంలో మీకు కూడా తెలుసు, పత్రిక మీరందరూ కూడా నన్ను చూస్తూనే ఉన్నారు. నేను ఏం చేసినా, ఎక్కడ ఏమి చేసినా కానీ ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది. సో ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఎవరైనా చెప్పారా అనేది నాకు సంబంధం లేని విషయం. అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిండు. నా కుటుంబం కూడా నన్ను ఈరోజు క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఎప్పుడు నిత్యం పని ఉండేవాడివి, ఈరోజు నీ గురించి రాస్తున్నారు అంటే నువ్వు ఏదో ఒక తప్పు చేస్తేనే వాళ్ళు రాస్తున్నారు కదా అనే క్వశ్చన్ వచ్చింది. సో నా ఆత్మాభిమానం దెబ్బతీసింది కనుక నాకు ఇమ్మీడియట్గా ఇది ప్రూఫ్ చేయాలి అంజన్ రెడ్డి గారు, మన తెలంగాణ రిపోర్టర్. లేదంటే మీ హెడ్ ఆఫీస్కి వచ్చాను, మీ హెడ్ ఆఫీస్ ముందే నేను ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఏం తప్పు చేసినా మీరు ప్రూఫ్ చెప్పేటప్పుడు నేను కూడా తప్పు చేసిన వాడికి ముందు అవుతాను. ఇప్పుడు మా సార్ దగ్గర అయినా కానీ నేను ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసినా కానీ ఏమంటారంటే మనం తప్పు చేయని పత్రిక వాళ్ళు అంత రాశారంటే ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి, లేదంటే మా ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా రాస్తే ఉద్యోగాలకు కానీ మా కుటుంబాలకు కానీ మా బంధువులకు కానీ ఇవి చూసి రకరకాలుగా మా మీద వదంతులు వేస్తుంటారు. కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా లేనిపోని సందేహాలతోటి అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు, సో అందుకనే ఇవన్నీ ఇట్లా చేస్తున్నారని ఉంటుంది. సో దయచేసి మీకు మీ అంజన్ రెడ్డి గారికి చేతులెత్తి మొక్కుతున్నా, నా ప్రూఫ్ చేయమని కోరుతున్నాను. మీరు ప్రూఫ్ చేపిస్తే ఏదన్నా ఒకటి మీరు అన్నిట్లలో మీరు అన్ని రాసినారు అందులో పత్రికలు. మా సార్ చేసే సేవా కార్యక్రమాలు మొదటి నుంచి మొదలు పెడితే ఐ క్యాంప్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు విన్నేంత వరకు ప్రతి కార్యక్రమంలో నేను ఉన్నాను, మీ అందరికీ తెలుసు. ఏ దాంట్లో కూడా నేను ₹1 అవినీతి చేసినట్టు నిరూపిస్తే ఈ రిజైన్ లెటర్ ఇచ్చేసి మీ ముందు నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అంజన్ రెడ్డి గారు నిరూపించాలి. నా ఆత్మాభిమానాన్ని నా కుటుంబం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినాడు. అట్లా నా బంధువులు కుటుంబీకులు కూడా అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, నువ్వేం తప్పు చేసినావని నీ పదే పిఏ అని పెడుతున్నారు అంటున్నారు. నేను సార్ నించున్నా, నేను పిఏ నేనే కనుక నేను దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తే రాజీనామా చేస్తాను. ఏది నాకు ప్రూఫ్ చేయించకపోతే మాత్రం నేను అన్ని రకాలుగా చర్య తీసుకుంటాను మన తెలంగాణ పేపర్ మీద. ఇది మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. నేనేం తప్పు చేసి నిరూపించవలసిందే పత్రిక మిత్రులు కోరుతున్నాను. ధన్యవాదాలు.
రాత్రి పగలనక హాస్పిటల్ ఇక్కడ ఉన్న నాయకులు మీరు కనుక్కోవచ్చు. బెడ్ కావాలన్నా ఏం కావాలన్నా మనం కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నాం. లేనిపోని ఏదో మా మీద చెప్పి ఏదో వీళ్ళు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఏదో ఒకటి. బట్ వీళ్ళ చేతిలో కాదు, మనం ఏం తప్పు చేయలేదు. నిరూపిస్తే ఇందాక చెప్పిన 48 అవర్స్ వాళ్ళకి టైం ఉంది, నిరూపించాలి. లేకపోతే మన తెలంగాణ ఆఫీస్ పంజాగుట్ట ఆఫీస్లో ఉంటుంది, పంజాగుట్టలో ఉంటుంది. నేను ఆఫీస్ పోయి ఆ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను. 48 అవర్స్ టైం ఇస్తున్న అంజన్ రెడ్డి గారు. మీరు ఏదైనా రాసినారు కదా, ఒక్కొక్క రాత కూడా మీరు సమాధానం రేపు మార్నింగ్ వరకు 48 అవర్స్ అయిన తర్వాత మీరు దానికి ఆన్సరబుల్ ఉంటారు. లేకపోతే మీ మీద డిఫామేషన్ కేసు నేను పెట్టబోతున్నా. కొంచెం ఇది ఏముంది, మీరు 48 అవర్స్ అయిన తర్వాత మాకు క్లారిటీ ఇవ్వండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ స్కూల్ బస్సుల్ని తనిఖీ చేసిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి. రైతుల పేరిట రాజకీయం చేయడం సబబు కాదు. మాజీ ఎమ్మెల్యే సురేందర్పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు. రాజుల కుంటను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన రైతులు. కుటుంబీకుల దాడిలో మృతి చెందిన కురుమ దుర్గయ్య. భార్య, మామ, కొడుకు దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.